సో ఎస్, అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. మోగ్లీ థ్యాంక్ యూ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే థియేటర్లో చూసి విజయం వైపుకి నడిపించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ తెలియజేస్తూ, ఇంత మంచి ప్రేమ కథని, ఇంత అద్భుతమైన కథని మనందరికీ అందించిన వారికి థ్యాంక్ యూ చెబుతూ ఈ థ్యాంక్ యూ మీట్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ అందరికీ, అండ్ ఎస్పెషల్లీ రోషన్, కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ రోషన్ కనకాల, ఆయన వెనకాల, ఆయన ముందు, ఆయనలో కూడా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అందుకనే అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్లో అమేజింగ్గా లీనమై మనందరి ముందుకు తీసుకొని రావడం జరిగింది మోగ్లీని. అండ్ ఎస్, ప్రేమ కథలను ఇష్టపడిన వాళ్ళు ఉంటారా చెప్పండి? ఎన్నో ప్రేమ కథలు ఉంటాయి ప్రపంచంలో. బోలెడని ప్రేమ కథలు సూపర్ సక్సెస్ఫుల్గా నిలుస్తూ ఉంటాయి. బోలెడని ప్రేమ కథల్లో బోలెడని స్ట్రగుల్స్ కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఈ ప్రేమ కథ ఆ స్ట్రగుల్స్ అన్నిటినీ క్రాస్ చేసి సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచిందనమాట, అదే మోగ్లీ. అండ్ దానికోసం కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్కి. ఒక పక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, బోలెడని మంచి కాంబినేషన్స్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని మనందరికీ అందిస్తూ ముందుకెళ్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ చిత్రం కూడా మనందరినీ పలకరించిందనమాట. అది చిన్న పెద్ద, బిగ్ బడ్జెట్, స్మాల్ బడ్జెట్, బిగ్గెస్ట్ కాంబినేషన్స్, ఇలాంటి వ్యత్యాసాలు ఏమీ ఉండవు టీజీ విశ్వప్రసాద్ గారికి. ఆల్వేస్ ఒక మంచి కథ అయితే ఆయన వరకు తీసుకెళ్తే నేనున్నాను, నా సంస్థ ఉంది అని ఆ కథని ముందుకు నడిపించడం జరుగుతుంది. అలానే ఈ కథని అంతే సూపర్ సక్సెస్ఫుల్గా, అంతే గ్రాండ్యూర్గా, అంతే అమేజింగ్ వేలో మనందరి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక సందీప్ రాజ్ గారి గురించి ఫస్ట్ సినిమాతోనే ఆయన మార్క్ వేసుకున్నారు. సో అద్భుతమైన డైరెక్టర్ అని. అండ్ ఒక కొత్త తరహాలో ఈ కథని మనందరికీ అందించారనమాట వారికి. అండ్ ప్రేమ కథకి సంగీతాన్ని అత్యద్భుతంగా అందించిన కాలభైరవ గారికి, అండ్ బండి సరోజ్ గారికి, ఎస్పెషల్లీ ఆయన కనిపించినప్పుడు ఆ ఫ్రేమ్లో వచ్చిన ఆ ఫైర్ నెక్స్ట్ లెవెల్లో ఉండిందనమాట వారికి. అండ్ సాక్షి, తెలుగు వాళ్ళ అందరి సాక్షిగా చాలామంది అబ్బాయిలు మిమ్మల్ని ప్రేమించేస్తున్నారు, ఇదే చెప్పాలనుకున్నాను నేను. అండ్ మీ పేరు, మీ కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా ఉండింది. ఎస్పెషల్లీ ఏరండి ఇంకొక ఆయనకి మీకు కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండింది, హర్షకి మీకు కెమిస్ట్రీ కూడా. అండ్ తెలుగు చలనచిత్రసీమకి ఇంకొక స్టార్ దొరికేశారు, ఇంకొక ఫైనెస్ట్ యాక్టర్ దొరికేశారు. ఎలాంటి పాత్రలో అయినా తను నేస్తే ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది అని రోషన్ మోగ్లీలో కూడా తన పర్ఫార్మెన్స్తో ప్రూవ్ చేశారు. అండ్ ఇలానే మరిన్ని సక్సెస్లు మీరు అందుకోవాలని, ఆ సక్సెస్లతో ఆ ప్రీ రిలీజ్లో ఆ సక్సెస్ మీట్లు నేనే హోస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఎస్, ఆలస్యం చేయకుండా, అంటే ఒక సినిమా మొదలవ్వాలి, సినిమా పూర్తవ్వాలి, సినిమా మీ వరకు రావాలంటే బోలెడంత పని చేయాలన్నమాట దాని వెనుక. సో బోలెడంత జర్నీ ఉంటుంది. సో బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ జర్నీగా మార్చారు మోగ్లీని. వీ హ్యావ్ ఎ జర్నీ వీడియో. ఫస్ట్ మనం ప్లే చేసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. సో దట్స్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఎస్, డే 1 నుంచి ఈ టీం అందరూ కూడా ప్రాణం పెట్టి ఫన్ చేశారు. ఎస్పెషల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడానికి, ఆ సక్సెస్ టూర్లో మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. నేను చూసినాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర కనిపించారనమాట నాకు కంప్లీట్గా. సో ఆ రేంజ్లో కవర్ చేశారు మీరు అందరినీ. అండ్ అందరి ప్రేమ కూడా పొందడం జరిగింది వాళ్ళ వరకు వెళ్ళి. అండ్ రోషన్ హ్యాస్ దట్ ఈజ్ అనమాట. నేను ఎస్పెషల్లీ మీ ఇద్దరి మధ్యలో ఒక లవ్ సీన్ ఉంటుంది ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, చాలా ఈజ్ కనిపించింది. అది జస్ట్ సెకండ్ ఫిలిం చేసిన ఒక అబ్బాయిలో చూడడం చాలా రేర్లీ జరుగుతుంటుంది. ఈ వేదిక మీద ఎంతోమంది గురించి మాట్లాడడం, ఎన్నో సినిమాల గురించి మాట్లాడడం, బట్ యూ హ్యావ్ దట్ ఈజ్. ఈవెన్ దో ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు కూడా చాలా రియలిస్టిక్గా కనిపించింది అది. అండ్ ఆ ఈజ్తో పాటు ఆ గ్రేస్ కూడా ఉంది. ఆ గ్రేస్ ఇలానే కంటిన్యూ అవుతూ ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సాక్షి, ఆ పెద్ద కళ్ళతో చంపేసేలా ఉన్నారు మీరు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి. అండ్ ఎస్పెషల్లీ కాలభైరవ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. బికాజ్ బ్యూటిఫుల్ స్టోరీని ఆయన మ్యాజిక్ చేసి అమేజింగ్గా ప్రేక్షకుల ముందు నిలుపుతూ ఉంటారు. అది చాలా సినిమాల ద్వారా ప్రూవ్ అయింది. అండ్ మరొకసారి ఒక బిగ్గెస్ట్ పిల్లర్గా మోగ్లీకి కూడా నిలిచారని చెప్పాలన్నమాట. సో ఆలస్యం చేయకుండా ముందు సాక్షితో మాట్లాడించాలని అనిపిస్తుంది నాకు. ఐ రిక్వెస్ట్ సాక్షి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా, అక్కడ అంత హడావిడి కనిపిస్తుంది, అన్ని కెమెరాలు అటు వెళ్ళాయి అంటే దానికి అర్థం మనం వెయిట్ చేస్తున్న మన అతిథి, మన గెస్ట్, మన హీరో, మనం అందరూ అభిమానించే హీరో సాయి దుర్గ తేజ్ ఈజ్ హియర్. సో వారికి సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో మంచి సినిమాలు చేయడమే కాదు, మంచి మనసు కూడా ఉన్న వ్యక్తి అనమాట సాయి దుర్గ తేజ్. సో ఇవాళ మోగ్లీ టీమ్కి
ఆ బ్లెస్సింగ్స్ అండ్ ఆ కంగ్రాచులేషన్స్ అందించడానికి వారు ఇక్కడి వరకు రావడం జరిగింది. సో వారికి కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. నాతో పాటు స్టేజ్ మీద సాక్షి కూడా ఉన్నారు కాబట్టి సాక్షి కూడా వెల్కమ్ చేసేస్తున్నారు. సో our hero, amazing person, సాయి దుర్గా తేజ్ గారు హియర్. వారికి మోగ్లీ థ్యాంక్ యూ మీట్కి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, ఓకే, మనం ఏం చేద్దామంటే మనం కొంతసేపు మన ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు చూసుకుందాం. ఎందుకంటే కెమెరాస్ అన్నీ అటే ఇటు తిరుగుతున్నాయి. మీరు రాగానే మీ వైపే తిరుగుతాయి కెమెరాలని మాకు తెలుసు. సూర్యుడి వైపుకి పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు. సో సాక్షి, నా ఓవర్ టు యూ. ఇప్పుడు వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవినింగ్లో మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మోగ్లీ నుంచి వచ్చిన ప్రేమ ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి, ఇండస్ట్రీ నుంచి, అది నా వర్డ్స్లో చెప్పడం చాలా కష్టం. ఈ అప్రిసియేషన్ని నేను జస్ట్ ఒక హ్యాపీనెస్గా కాదు, కానీ ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను. And ఈ ఆపర్చునిటీ కోసం I really want to thank the makers, People Media Factory, Vishwa sir, Kriti garu, my director Sandeep Raj garu, my co-actors Roshan, Harsha, and each and everyone from the team of Mowgli. మీ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ పాసిబుల్ కాదు. Once again, thank you so much for accepting Mowgli. Thank you so much for accepting me with all your love. Thank you. థ్యాంక్ యూ సాక్షి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు స్టేజ్ మీదే ఉండండి. నా ఐ రిక్వెస్ట్, సో రోషన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మోగ్లీ లాంటి మంచి చిత్రంతో మనందరినీ ప్రేమ కథతో, ప్రేమ కోసం యుద్ధం చేసిన ప్రేమకుడిగా మన ముందుకి మోగ్లీని తీసుకొచ్చిన రోషన్ కనకాల రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా బోలెడని బ్లాక్ బాస్టర్స్ని బ్యాక్ టు బ్యాక్ అందిస్తూ సూపర్ సక్సెస్ఫుల్గా, సూపర్ బిజీగా ఉన్న టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఇక్కడికి అతిథిగా విచ్చేసిన హేమంత్ మధుకర్ గారు డైరెక్టర్, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ యాజ్ ఐ మెన్షన్, మీ అందరికీ తెలుసు, అండ్ సూపర్ స్వీట్, సూపర్ హానెస్ట్, సూపర్ అమేజింగ్ పర్సన్, ఎన్నో మంచి చిత్రాల్ని మనందరికీ హానెస్ట్గా అందించిన సాయి దుర్గా తేజ్, హీరో సాయి దుర్గా తేజ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఒక పిక్చర్, యా. సో ఛానల్స్ కోసం ఆఫ్టర్ దిస్ పిక్చర్. సేమ్ అండి, ఇంతకుముందు మనం ఎలా అయితే, యా.
ఓకే డన్. ఓకే, సో ముందుగా విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ మీడియా అండ్ ఆల్ ద పబ్లిక్ హూ హెల్ప్ టు మేక్ దిస్ స్మాల్ మూవీ. అంటే మేము చిన్న సినిమాని తీసినా ఇది ఒక పెద్ద సినిమాతో వచ్చిన ఆదరించినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. సో ఐ హోప్ రోషన్ అండ్ సాక్షి అంటే వాళ్ళు వెళ్ళిన ప్రతి లొకేషన్లో సారీ సో ద వే అంటే వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ కానీ సో అంటే ఇలాంటి సినిమాలు మరి చేయడానికి ఎంకరేజ్ చేస్తున్న అందరికీ సో వి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా ఐ రిక్వెస్ట్ హేమంత్ మధుకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. ముఖ్యంగా ప్రతి సినిమాకి ఫస్ట్ సక్సెస్ మీట్ ఎంత ఇంపార్టెంట్ అంటో ఆ తర్వాత థ్యాంక్స్ గివింగ్ అంటే ప్రొడ్యూసర్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాయి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి. కానీ ప్రెస్ మీడియా ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తూ చేయడం అన్నది అదే ఒక నిదర్శనం ఒక సినిమా సక్సెస్కి. సో ఆ విధంగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ మీడియా సోదరులకి మరియు ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐ విష్ మన సందీప్ డైరెక్టర్ సందీప్ అండ్ రోషన్ సాక్షి అండ్ ఎవ్రీ వన్ ఎ వెరీ బిగ్ గ్రాండ్ ఇంకా 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 ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని ఇంకా బాగా ఆడాలని ఇంకా రేపొద్దున్న ఇంకా పెద్ద గొప్ప గొప్ప సినిమాలు చేయాలని ఇంకా ఎంతో సక్సెస్ రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధుకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా హీరో ఆఫ్ ది ఫిలిం సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేసిన హీరో రోషన్, आपने रोशन किया स्क्रीन पे, ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోషన్ కనకల. నాకు సినిమా అంటే ప్రాణం అండ్ పిచ్చి. అండ్ మీరందరూ దాన్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. సో ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము సినిమాలు చేయలేము, లేకపోతే అసలు సినిమాలు చేయడం అనేది యూజ్లెస్ మీరు అందరూ లేకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద లవ్. అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కానీ మీడియాలో ఉన్న ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మా సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా పాజిటివ్గా మాకు హెల్ప్ చేశారు. ఇలానే ఈ సపోర్ట్ నా కెరియర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మీడియా. అలాగే సాయి దుర్గా తేజన, నాకు బ్యాట్మ్యాన్లో ఒక చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది. ఆల్ఫ్రెడ్ అనే క్యారెక్టర్ సెజ్ ఇట్ టు బ్యాట్మ్యాన్, వై డు వి ఫాల్ సార్ అంటే సో దాట్ వీ లర్న్ టు పిక్ అవర్ సెల్వ్స్ అప్ అని. అండ్ ద వే యూ పిక్డ్ యువర్ సెల్ఫ్ అప్ is very graceful and it's very inspiring. So thank you so much for gracing our event and supporting us. It really means a lot to me. And Sakshi, you've done a wonderful job. You've put in your efforts. You did తన రీసెర్చ్ చేసింది, క్యారెక్టర్ గురించి అంతా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అమ్మాయిలకి ప్రమోషన్స్కి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. బట్ ఇవన్నిటిని దాటుకొని తన సినిమాని చాలా గట్టిగా నమ్మింది. తనకి సినిమా పైన ఉన్న ప్రేమతో షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్. ఎక్కడ కూడా కాకినాడ అయినా రాజమండ్రి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా షీ వాజ్ దేర్ అండ్ షీ స్టూడ్ ఫర్ ద ఫిలిం. ఐ హోప్ దిస్ విల్ టేక్ యూ మచ్ హయ్యర్, a couple of steps higher. And I really wish the best for you. And Vishwaprasad garu, sir, without you Mowgli is not there because you మీరు మమ్మల్ని నమ్మి మా పైన డబ్బులు పెట్టారు. And today the fact that we are standing here is only possible because of you, sir. So thank you so much for believing in us and letting us create magic. Thank you, sir. Thank you. And హర్ష చెమ్ముడు మనోడు షూటింగ్ నుంచి బయలుదేరాడు, కొంచెం లేట్ అవుతుంది. బట్ హర్ష, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బంటి అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ గురు. అండ్ నేను చాలాసార్లు విన్నాను, చూసాను ఏంటంటే సుమారాజీవ్ కొడుకే కదా తనకి అంత ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కో, ఒక గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కో, లేకపోతే ఒక సక్సెస్ మీట్ ఈవెంట్కో డెఫినెట్గా ఒక సెలబ్రిటీని పిలవగలుగుతారు. అండ్ మన అందరి హీరోలు నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళ అభిమానులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మనందరి హీరోస్కి.
బట్ దీనికి మించి ఒకటి ఉందండి, తలరాత అనేది. ప్రతి ఒడి తలరాత వాడి చేతిలోనే ఉంటుంది. అండ్ దీన్ని డిఫైన్ చేసేది ఒక 3 థింగ్స్ మాత్రమే నేను నమ్ముతున్నాను: హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్. ఇవి 3 మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరిదైనా సక్సెస్ ఉండాలా లేదా అనేది. అండ్ నా 100% హార్డ్ వర్క్ నేను పెట్టాను, నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాలోకి. అండ్ నా టీం కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళ ప్రాణం పెట్టారు, వాళ్ళు చాలా ప్రేమతో చేశారు ఈ సినిమాని. సో డెఫినెట్గా మీరందరూ వచ్చి సినిమాని థియేటర్లోకి చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. చాలామంది చూశారు, సో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరెవరైతే చూడలేదో థియేటర్కి వచ్చేయండి, చాలా తక్కువ రేట్కే ఉన్నాయి టికెట్లు. మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఈ మోగ్లీ గాడిని తోడుని నిలబెట్టారు, ఈ మోగ్లీ గాడిని గెలిపించారు. సో థ్యాంక్ యూ. మన ప్రేక్షక దేవుళ్ళు అందరికీ మళ్ళీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అమ్మ, చాలాసార్లు నేను అడిగాను అమ్మని, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నువ్వే చేయాలమ్మా అని చెప్పి అడిగాను. బట్ ఆవిడ ఒకటే మాట చెప్పేది, వద్దురా, నీ హార్డ్ వర్క్ వీటిని నమ్ము, అండ్ అవే నేను ముందరికి తీసుకెళ్తే, నేను వస్తే అది ఓవర్ షాడ్ అవుతుందని చెప్పారు. నాకు అర్థమైంది అండ్ నా హార్డ్ వర్క్ నమ్మాను. సో నా దురదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్కి రాలేరు. వచ్చుంటే వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కి నేను నమస్కరించేవాడిని, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఏం లేను. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా బబుల్గమ్ వచ్చిన టైంలో అన్నారు సుమ గారు, రాజీవ్ గారు వాళ్ళ అబ్బాయి చాలా బాగా చేశారని. బట్ మోగ్లీ వచ్చే టైంకి మీరు క్రియేట్ చేశారు, రోషన్ కనకాల బాగా చేశారని. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ తలరాతలో మీరు స్టార్ అవ్వాలని రాసిపెట్టుంది. సో డెఫినెట్లీ అది జరుగుతుంది అండ్ అది చూస్తూ ఉన్నాం, విట్నెస్ చేస్తూ ఉన్నాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎస్, ఇంకా చాలా ఉంది, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. అండ్ నా దట్ డెడికేషన్, మంచితనం అంటే నాకు సాయి దుర్గా తేజ్ గారు కనిపిస్తూ ఉంటారు అనమాట. హీఈస్ వెరీ పాజిటివ్ పర్సన్. సో ఏమండి, మీ లుక్ మామూలుగా లేదు, ఫైర్ అక్కడ అసలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి, అభిమానులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలండి ఈ సినిమాకి. సో ప్లీజ్ సపోర్ట్ మోగ్లీ అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ సినిమా ఇండస్ట్రీ. అండ్ ఒకటండి, ఈ సినిమా నాకు చాలా సెంటిమెంటల్ వాల్యూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూ పెరుగుతూ ఉన్నాం కదండి. ఆ టీవీలో ఉండే ఒక టైటిల్ మోగ్లీ ఒక రియల్ లైఫ్ సినిమా అయింది. అండ్ మోగ్లీ మన రియల్ లైఫ్ మనకి రోషన్ గారు చేశాడు. హీ డ్ అ వండర్ఫుల్ జాబ్. తను కానివ్వండి, సాక్షి గారు కానివ్వండి, అండ్ అలాగే బండి సరోజ్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అండ్ మోస్ట్ బ్రిలియంట్ యాక్టర్ శ్రీ సుందరం బంటి గారు అదే మన సుందరం మాస్టర్గా చేసిన, బంటిగా చేసిన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయిన హర్ష చెంబుడు గారు అసలు మామూలుగా చేయలేదండి. ఆయన షూటింగ్స్లో స్టీల్ ప్లేట్ నుంచి పింగాణి ప్లేట్ వరకు ఎదిగారు. సో ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ష గారు ఫర్ అచీవింగ్ దిస్ స్టేటస్ అండి. ఆయన మామూలు కాదు, ఆయనకుండే ఫ్యాన్స్ మామూలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడానికి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిస్ గ్రోత్ ఫ్రమ్ అ యూట్యూబ్ స్టార్ టు ఒక సహజ నటుడు ప్లస్ ఒక యూత్ ఐకాన్ ప్లస్ ఒక టెరిఫిక్ అండ్ టెరబుల్ స్టార్ వైవా హర్ష గారు. అండ్ ఇప్పుడు లేడు మనతో, ఆయన ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. సో ఆయన ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఆయన కాస్త పొగడాలి కాబట్టి పొగడుతున్నాం అండి. అండ్ సందీప్ రాజు గారు హీ ట్వీటెడ్ సెయింగ్ దట్ ఐఎమ్ బ్యాడ్ లక్ అని చెప్పి అన్నారు. దెర్ ఇస్ నో బ్యాడ్ లక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. ఇట్స్ ఓన్లీ అ హార్డ్ వర్కే మాట్లాడుతుంది. అండ్ ఐ రియలీ విష్ దట్ he works more harder to get good scripts onto the screen. ఆయనకి బ్యాడ్ లక్ అనేది, ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయనతో పక్కనే, అలాగే ఇప్పుడు విశ్వ గారు ఉన్నారు. అండ్ దట్ షోస్ ద కమిట్మెంట్ దట్ విశ్వ గారు హెస్ గాట్ టువర్డ్స్ సినిమా అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సినిమా సార్. ఇట్స్ సో నైస్ టు సీ యూ అండి. అంటే ఇంత సపోర్టివ్గా ఉండి పక్కనే ఉండి
ఏం కాదు అని చెప్పి ఆయన ఉండడం. అలాగే ఒక సినిమా 5వ తారీఖు రావాల్సింది 12వ తారీఖు వచ్చింది. పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారని చెప్పి అర్థం చేసుకొని విశ్వ గారికి సపోర్ట్ చేసి సరే ఓకే పర్లేదు నేను 13కి వెళ్తానని చెప్పి ఆ మాట అనడం అన్న విషయం మామూలు విషయం కాదండి. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ అలాగే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా ఆడుతుంది అండ్ అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందు ఆడియన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి, మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో మీరందరూ ఇలాగే బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా వదిన గురించి మాట్లాడాలి. ఏ థర్స్డే కానీ సాటర్డే కానివ్వండి మండే కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ఏదో ఒక ఈవెంట్లో మా వదినమ్మ అంటే మా సుమా గారు, సుమా వదిన, నాకు రాజీవ్ అన్న అవుతారు గారు, మాకు సుమా వదిన అవుతుంది. సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాగా భావించి అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో చలాకీగా ఉంటూ అందరినీ కలుపుకొని ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తూ అలాగే మా వదిన ప్రమోట్ చేసింది. సో హ్యాపీ దట్ మా వదినకి వదిన కొడుకు మంచి సినిమా వచ్చింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ టు సీ యువర్ సక్సెస్ రోషన్ అండ్ ఐ రియలీ విష్ టు సీ యూ గ్రో వెరీ బిగ్. అండ్ మా వదినమ్మ, I love you వదినమ్మ. Thank you so much for this opportunity. Thank you to all the media people for giving us the support and thank you. Jai Hind. థ్యాంక్ యూ సాయి దుర్గతేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ ఫ్యామిలీ పట్ల మీకున్న లవ్ కనిపించింది అండ్ వినిపించింది. అయితే ఒకటేదో ఫోటో కనిపిస్తూ ఉండిందనమాట ఇక్కడ, అఫ్ కోర్స్ టీంతో పాటు. ఏదో ఒక్కసారి ఆ పిక్చర్ వేయండి. 6 ప్యాక్లో ఫైర్లో ఒకళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారా అక్కడ టైంకి? వెంటనే ఎంతమంది లేచి ఎంత తొంగి చూస్తున్నారు. పజిల్ వెతకండి చూద్దాం మేము ఏ ఫోటో గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వేస్తున్నారా? వేర్ ఈస్ దట్? ఐ జస్ట్ సా దట్. కనిపెట్టండి చూద్దాం ఇందులో ఈ టీంలో. మారిపోయారు వెంటనే. ఈయన ఫోటో కాదండి, ఇప్పటి వరకు ఈయన గురించి పొగిడారు. అఫ్కోర్స్ ఆయన విలనిజం చూపించారు, ఆయన గురించి కాదు. ఇంకా ఇటుపక్క ఓకే సారీ. ఏంటండి ఎవరాయన? బట్ క్రేజీ అసలు హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మామూలుగా కాదు, ఒక రేంజ్ లో కనిపిస్తున్నారు. సి ఎన్ని ప్యాక్స్ లెక్క పెట్టాలేమో ఇప్పుడు. బట్స్ అమేజింగ్ అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చినా సూపర్ సక్సెస్ కొడతారని మాకు తెలుసు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. అండ్ రోషన్, ఈ సక్సెస్ ఇలానే మీరు ఇంకా ముందుకు సాగుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సాక్షి, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన వెళ్ళిపోవాలన్నా మేము ఉంచేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఎంత బిజియెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి ప్రాజెక్ట్స్ అనమాట. అండ్ థ్యాంక్ యూ మధుకర్ గారు, థ్యాంక్ యూ. మైక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మోగ్లీని Day 1 నుంచి ఇప్పటి వరకు ప్రమోట్ చేసి ప్రేక్షకుల వరకు మీరు సేఫ్గా ల్యాండ్ చేశారు థియేటర్ వరకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే థియేటర్కి ఒక మంచి సినిమా వచ్చింది అంటే వెళ్ళి చూసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళండి, చూడండి. బికాజ్ ఇదొక మంచి కథ, మంచి ప్రేమ కథ. సో అద్భుతంగా తెరకెక్కిన కథ. సో డెఫినెట్గా మీరు చూసి ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వైపుకి మోగ్లీని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.